హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మష్రూమ్ కూర చేస్తాం. ఇంట్లో ఎలా చేయాలి చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప, టమాటా, ఆనియన్స్, ఎల్లుల్లిపాయ, ఉప్పు, ధనియా పౌడర్, పసుపు, కారం, గరం మసాలా, ఆయిల్, కరివేపాకు, అల్లం పేస్ట్, కొత్తిమీర. ఇదిగోండి, ఇంట్లో ఎలా క్లీన్ చేసుకోవాలి చూపిస్తాను. మష్రూమ్ లోపలే మట్టి ఉంటాయి కదా, అందుకే ముందు కొంచెం వాటర్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. బాగా చూసుకోవాలండి, ఎలాగుంది లోపలే, బాగుందా బాగోలేదా చూసుకోవాలి. ఇదిగోండి, పర్ఫెక్ట్గా ఉంది, బాగానే ఉంది. ఇంకొకటి చూస్తాం. బాగుందండి. నేనైతే ఫ్రెష్ తీసుకొచ్చాను. ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి కొంచెం కాసేపు వాటర్లో పెట్టాలి, అప్పుడు మట్టి మొత్తం కిందకి దిగుతుంది. ఇదిగోండి, ఇలా బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మట్టి మొత్తం క్లీన్ అయిపోవాలి. ఇలా ఇప్పుడే కడాయి వేసుకున్నాను, ఆయిల్ వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ ముక్కలు వేస్తున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇదిగోండి, తర్వాత అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇదిగోండి, తర్వాత టమాటా ముక్కలు వేస్తున్నాను. ఈ రెండు కొంచెం ఫ్రై అయిపోవాలి. కాసేపు మూత పెడుతున్నాను. తర్వాత మూత తీసి ఒకసారి కలిపి బంగాళదుంప ముక్కలు వేస్తున్నాను. బాగా కలిపి తర్వాతే మసాలా మొత్తం వేస్తున్నాను. చెప్పాను కదా, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసి కలపాలి బాగా. తర్వాతే కాసేపు మళ్ళీ మూత పెట్టాలి. తర్వాతే మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపి తర్వాతే ఇలా మష్రూమ్ ముక్కలు మొత్తం దాంట్లో వేస్తున్నాను. ఎందుకంటే బంగాళదుంప కొంచెం ఉడగాలి, తర్వాతే మష్రూమ్ వేయాలి. ఇలా కలిపి మళ్ళీ మూత పెడుతున్నానండి. మళ్ళీ ఇప్పుడే కొంచెం వాటర్ వచ్చింది కదా, అయినా బంగాళదుంప ఉడకలేదు కదా, అందుకే కాసేపు కొంచెం వాటర్ ఇచ్చాను. ఎందుకంటే బంగాళదుంప ఇంకా మగ్గలేదు, అందుకే వాటర్ వేసాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వేయకూడదు. మూత వేసాను. ఇదిగోండి, ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడే కొత్తిమీర వేసేస్తున్నాను. నా కూర మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటాకి మర్చిపోవద్దు.